వెంకటేష్, దగ్గుపాటి వెంకటేష్, దగ్గుపాటి ఫ్యామిలీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 2018వ సంవత్సరం నుండి కోర్టులో కేసు నడుస్తోంది. నందకుమార్ ఎవరో మీకు తెలుసు. సో ఈ ఫామ్ హౌస్ కేసులో కూడా కీలక పాత్ర పోషించిండ్రని చెప్పి, ఆ తర్వాత అతని రెస్టారెంట్ని కూడా కుల్లగొట్టి భార్య బిడ్డ రోడ్డు మీద ఏడుస్తుంటే కూడా కేటీఆర్ హయాంలా, మొన్న బీఆర్ఎస్ హయాంలా మునుగోడు ఎలక్షన్స్ సమయంలో వాళ్ళ రెస్టారెంట్ని కూడా కుల్లగొట్టడం జరిగింది. మన దగ్గుబాటి ఫ్యామిలీ నందకుమార్ యొక్క రెస్టారెంట్ని కబ్జా చేసి ఇది మాదే అని చెప్పి చెప్పడం జరిగింది. కేసు తను గెలుచుకున్నా సరే మరి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వీళ్ళు సంక్రాంతికి వస్తున్నాం కాదు, జైలుకి పోతున్నాం అని టైటిల్ పెట్టుకోవాలి. ఎక్కడ పోతున్నాం? జైలుకి వస్తున్నాం. వెంకటేష్ గారు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్, అద్భుతంగా కామెడీ ఉన్నది, చాలా అద్భుతంగా హిట్ అయింది. అన్ని మాటలు అన్ని నీతి సూక్తులు చెప్తారు. ఎందుకు సార్ ఇది దగ్గుబాటి ఫ్యామిలీకి అవసరమా? అవసరమా సార్ మీకు ఇది దగ్గుబాటి ఫ్యామిలీకి? ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు మరి పోలీసులు అరెస్ట్ చేసిరా పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీని, వెంకటేష్ని అరెస్ట్ చేసిరా? జైలుకి వస్తున్నామని పెట్టిన టైటిల్ ఇంకో సినిమాది ఏమని చెప్పండి మీ అనిల్ రావుపూడి గారిని. జైలుకి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం కాదు, కబ్జా పెట్టి జైలుకి వస్తున్నాం. ఒకసారి చూద్దాం ప్రధాన వార్త. నందకుమార్ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ. డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చిన వ్యవహారంలో హీరో వెంకటేష్, రాణాలకు సంక్రాంతికి సురుకు పెట్టిన నాంపల్లి కోర్టు. నందకుమార్కు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తి ధ్వంసం, ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వ నిధులతో కూల్చివేసిన దుర్మార్గం. మున్సిపల్ పోలీసులు అధికారులు దగ్గరుండి కూల్చడంతో మతలబ్ ఏంటంటే కేటీఆర్ కుమ్మక్కయిండు. మరి దీంట్లో కేటీఆర్కి ఎంత ఫండ్ పోయింది? పిలుద్దాం ఎవరు నందకుమార్ గారిని. అసలు ఏంది దీని వెనకాల? మరి ప్రభుత్వ నిధులతో మున్సిపల్ అంటే అప్పుడు మున్సిపల్ శాఖ కేటీఆరే కదా. ప్రభుత్వంలో మరి వీళ్ళు ఏం చేసిరు? కేటీఆర్ ఎన్ని పైసలు తీసుకుండు వెంకటేష్ దగ్గర? చేదోడు వాదోడు ఉన్నారా ఒకరికొకరు? అందుకే మీ డెక్కన్ కిచెన్ కులగొట్టి హ్యాండ్ ఓవర్ చేసుకు బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి హ్యాండ్ ఓవర్ ఇచ్చింది. డెక్కన్ కిచెన్ హ్యాండ్ ఓవర్ దగ్గరుండి తాళాలు తీసుకుపోయి కులగొట్టేసి రానాకి దగ్గుబాటి ఫ్యామిలీకి అప్పచెప్పింది. ఎవరు? కేటీఆరే. ఓకే, మరి మరి ఎన్ని కోట్లు వేసుకుని వాళ్ళు అడుగుదాం నందకుమార్ని. కూల్చేసిన అధికారులపై కేసు నమోదు కానుందా? ఈ కార్యక్రమం వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నాడా అంటే బరాబర్ ఉన్నాడు కేటీఆర్ దీని వెనకాల. బరాబర్ కేటీఆర్ ఉన్నాడు దీని వెనకాల. అర్థమైందా? ఇట్లాంటివి చేసిరు కాబట్టి కేటీఆర్ గారు మిమ్మల్ని జనాలు ఎవరు నమ్ముతలేరు. ఉన్న ఆస్తులు సరిపోవు అన్నట్టు ఇంకా దోచుకుంటూ వెళ్ళిపోయారు. ఓకేనా? నందకుమార్కు జరిగిన నష్టంలో సంబంధిత అధికారులు సూత్రధారులేనా? గత ప్రభుత్వంలో అధికారులు చేసిన అక్రమంపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి స్పందించి బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించాలని వస్తున్న డిమాండ్స్ ఏంటి? నేను ఏమడుగుతున్నా అంటే, అప్పుడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారే, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారే. చూడడానికి మాత్రమే శాంతంగా ఉండే శాంతి కుమారి గారు అప్పుడేం జరిగిందో శాంతి కుమారి గారికి తెలుసు, ఇప్పుడేం జరుగుతుందో శాంతి కుమారి గారికి తెలుసు. మరి ఎవ్వరు ఏమనరు. చెప్తున్నా కదా, గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలేదు. సో మరి వీళ్ళని కాపాడేది ఎవడరా నాయన అంటే ఒక రకంగా శాంతి కుమారి గారికి కూడా ఉన్నది దీంట్లో చేదోడు వాదోడుగా. ఇప్పటికే ఈ రేస్ అని చెప్పి ఆ రేస్ అని చెప్పి కేటీఆర్ మెడకు ఉచ్చు బిగించుకుంది. ఇప్పుడు ఇది ఇంకొక తన కుంపటి తనే తెచ్చిపెట్టుకున్నాడు. మీకేం పని కేటీఆర్ గారు? వీళ్ళ విషయాల్లో మీరు తలదూర్చనీకే మున్సిపల్ శాఖకు చెప్పి మరి కుళ్ళగొట్టించడంలో మీకేం పని? మీ పని ఏదో మీరు చూసుకోకుండా నందకుమార్ డక్కన్ కిచెన్ కుళ్ళగొట్టించి వెంకటేష్ తోటి దగ్గుబాటి ఫ్యామిలీ తోటి వేలు కాలు కలిపి పైసలు తీసుకొని పుక్కట్ల కమిషన్లు మింగి మీ మున్సిపల్ శాఖ నడ్డు పెట్టుకొని పోలీసులను పెట్టి మొత్తం కుళ్ళగొట్టించి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మీరే వస్తారు అనుకున్నారు, ఇప్పుడు ఏమైంది? నేను చెప్తున్నా, మరి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జైలుకి పంపేయండి, జైలుకి వస్తున్నామని టైటిల్ పెట్టండి. వెంకటేష్ని అరెస్ట్ చేసే దమ్మున్నదా పోలీసులకి? రానాని అరెస్ట్ చేసే దమ్మున్నదా పోలీసులకి? దగ్గుపాటి ఫ్యామిలీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నాంపల్లి కోర్టు కూడా ముట్టికాయలు వేసింది. మీకున్నే ఆ దమ్ములు మరిపోయి